తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను నీలిమ. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలుపెవరిది? ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తారా? ఈ ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రధానంగా పోటీ ఇచ్చే పార్టీ ఏది? కేంద్రంలో ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఈ అంశాలపై మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు. ఆయనతో మీరు మాట్లాడాలనుకుంటే ఎన్ఆర్ఐలు కాల్ చేయవలసిన నెంబర్స్ 914023490015 అండ్ 914023490016. వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేయాలనుకుంటే 8006036036. పాయల్ శంకర్ గారు, వెల్కమ్ టు వారధి ప్రోగ్రామ్ అండి. నమస్తే. నమస్కారం అండి. యా, సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తారా? మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే ఏం చెప్తారు? తప్పకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీ ఖాతాలోకే వస్తుంది. దాంట్లో ఎక్కడా కూడా అనుమానాలు లేవు. ఎందుకంటే మిగతా రెండు రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా కేవలం రాజకీయ అవకాశం కొరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 40 సంవత్సరాలుగా తన విద్యార్థి దశ రాజకీయం నుండి నమ్మిన సిద్ధాంతం కొరకు అవకాశాలు వచ్చినా రాకపోయినా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆ రోజు ప్రజల కొరకు కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. తప్పకుండా 5వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. దాంట్లో ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు. మేము అక్కడ ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా పనిచేసిన కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలన్న ఆలోచన కూడా పట్టభద్రులలో చాలా ఉత్సాహంగా కనిపించింది. డాక్టర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఎక్కడ ఏ సెక్టార్లోకి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా చాలా ఉత్సాహకరమైనటువంటి ఒక వాతావరణంలో ప్రచారం సాగింది. తప్పకుండా అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. రైట్. అయితే ఏ పార్టీ ప్రధానంగా బీజేపీ అభ్యర్థికి పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ నుంచి ఏం ఉండదా పోటీ? అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే 2వ స్థానంలో ఎవరు పోటీ పడతారు? బహుశా కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో రావచ్చు. బీఆర్ఎస్ పార్టీ మీద పూర్తిగా ఇంకా ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపినా కూడా ప్రజల్లో ఇంకా వ్యతిరేకత ఉంది. పార్టీ గురించి కాదు కానీ ఆ పార్టీ అభ్యర్థి గురించి మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గురించి ఏమంటారు? ఏమమ్మా వాయిస్ కరెక్ట్ ఏమంటామమ్మా? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గురించి ఏం చెప్తారు? ఆ పార్టీ అభ్యర్థి నుంచి మీకు గట్టి పోటీ ఉంది అని అనిపిస్తుందా? అనుగుల రాకేష్ రెడ్డి గారి గురించి లేదు, అక్కడ పోటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచే పోటీ ఉన్నట్టు అనిపించింది. బీఆర్ఎస్ పార్టీ వల్లనే మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది. మేము అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రజలు పట్టభద్రులు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖాతరు చేయకుండా మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికకు వెళ్ళి మళ్ళీ ఉప ఎన్నిక తీసుకొచ్చిందన్నటువంటి ఒక బలంగా అక్కడ ప్రజలలో వ్యతిరేకత భావం కనిపించింది. భారతీయ జనతా పార్టీకి పోటీ మాత్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిపించింది. మీ పార్టీ నుండి వెళ్ళిపోయిన వ్యక్తి కదా, సో ఎందుకని అంతకాలం పనిచేసిన వ్యక్తిని వదులుకోవాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? అనుగుల రాకేష్ రెడ్డి అంతవరకు బీజేపీలో పనిచేసి రిజైన్ చేసి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. సో ప్రేమేందర్ రెడ్డికి ఆయన టఫ్ కాంపిటీషన్ ఇస్తారు అని మీకు అనిపించిందా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైనా సరే కొద్దిగా ఓపికతోని పార్టీ కష్టపడి పనిచేసిన వాళ్లకు తప్పకుండా అవకాశాలు ఇస్తుంది. అప్పటి వరకు ఓపికతో ఉండే ప్రయత్నం చేయాలి. కానీ ఏదో ఒక ఎన్నికల్లో పోటీ చేసి అవకాశం రాలేదన్న ఆలోచనతోని పార్టీ మారితే అటువంటి నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ పార్టీ ఎప్పుడు కూడా పెద్దగా ఇబ్బంది పడదు. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు 40 సంవత్సరాలుగా విద్యార్థి దశ రాజకీయం నుండి రాజకీయాలలో ఉన్నారు.
ఆయన పడ్డటువంటి కష్టం అంతా ఇంత కాదు. ఆ రోజు నక్సలైట్ల బుల్లెట్లు, నక్సలైట్ల తుపాకులకు తూటాలకు కూడా భయపడకుండా అక్కడ ప్రాంత ప్రజల కొరకు, పార్టీ నమ్మిన సిద్ధాంతాల కొరకు పనిచేసేటువంటి వ్యక్తి. ఆ రకంగా అన్ని కోణాల నుంచి ఆలోచించి ప్రేమేందర్ రెడ్డి గారికి పార్టీ నిర్ణయం చేయడం జరిగింది. రాకేష్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీకి మారడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఒక మహిళా అభ్యర్థికి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ రోజు ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, సర్వేలు, మిగతా అన్నీ కూడా ఆధారంగా చేసుకొని భారతీయ జనతా పార్టీ అక్కడ ఒక మహిళా అభ్యర్థికి అవకాశం ఇవ్వడం వల్ల రాకేష్ రెడ్డి గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటటువంటి కార్యకర్తలు అవకాశం రాలేదన్న ఆలోచనతో తొందరపడినటువంటి కార్యకర్తల గురించి మేము ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. కాకపోతే ఎందరో మంది, ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు పార్టీలో పనిచేసిండు, చురుకైనటువంటి కార్యకర్తగా ఉండే, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ మనకన్నా ముందు పనిచేసినటువంటి కొన్ని 10 సంవత్సరాల నుండి పార్టీలో పనిచేసిన చాలామంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అవకాశాలు వచ్చినా రాకపోయినా పార్టీ కొరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎందరో ఉండగా రాష్ట్ర పార్టీ కూడా రాష్ట్ర అధికార ప్రతినిధికి అవకాశం ఇచ్చిండ్రు. సరే, తనకు ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదన్న ఆలోచనతోనే పార్టీ నుంచి బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపించింది. సరే, మిగతాది ఏదేమైనా అక్కడ మాత్రం గెలిచేది భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. విల్సి చూద్దాం. కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. శంకర్ గారు, నందు గారు పెన్సిల్వేనియా నుండి. హలో అండి, గుడ్ ఈవినింగ్. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి నందు గారు, బాగున్నారా? మీ ఆశీర్వాదం. అమెరికా వచ్చి ఒక 20-22 సంవత్సరాలు అయిందండి. మోదీ గారు వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో మన ఇండియన్స్ కి ఇక్కడ చాలా మంచి వాల్యూ కానీ, పేరు కానీ, సిస్టమ్స్ కానీ బాగా డెవలప్ అయ్యాయండి. ఏమి అతిశయోక్తి లేదు. ఓకే ఓకే చాలా చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. ఇటువంటి నాయకుడు ఇంతకాలం ఏమైపోయారండి. బట్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇంత మోదీ గారు ఇంత పెద్ద నాయకులు అయ్యుండి చంద్రబాబు నాయుడు గారితో ఆంధ్రాలో టైఅప్ పెట్టుకోవడం ఉన్నది ఒకటే చాలా మందికి నచ్చిందండి. అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదనుకుంటే అడగటం, కానీ ఒక్కటి కొంచెం క్లారిఫై చేయండి సార్. ఎందుకు ఆయనతో పెట్టుకోవాల్సి వచ్చింది అసలు? మరి చంద్రబాబు నాయుడు గారి గురించి అన్నీ తెలుసు, ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడు, మోదీ గారిని తిట్లు తెచ్చాడు పర్సనల్ గా, ఆయనతో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అన్నది ఒకసారి మీరేమన్నా క్లారిఫై చేస్తారేమో అని చెప్పి. మాకు స్వాభిమానం అని అంతగా లేదు. ఎందుకంటే హనుమంతుడు, శ్రీరాముడు కూడా దెబ్బలాడుకుంటూ యుద్ధం చేసుకున్నారని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. అది కరెక్టే గారండి. బట్ ఇది క్లియర్ గా చూస్తున్నామండి. అంటే ఇక్కడ రాముడు మన మోదీ గారు అయినా హనుమంతుడు ఎలాగా ఆయన కాదులండి, ఎవరో చంద్రబాబు గారు. కానీ ఆయనతో ఈయన ఎందుకు అలా పెట్టుకున్నారు అన్నదే మాకు కొంచెం అర్థం కాని విషయం. కొంచెం క్లారిఫై చేయండి సార్. ఓకే. అంటే జాతీయ పార్టీ అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. మరి జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది అని అంటే దాంట్లో రాజకీయాలు అన్ని కోణాల నుంచి, పార్టీ ఎదుగుదల, రాజకీయ పరిస్థితులు. ఇప్పుడు ఈరోజు కూడా, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తనంత తాను భారతీయ జనతా పార్టీని విభేదించి పక్కకెళ్ళే ప్రయత్నం చేసిండ్రు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాజకీయాలు, అక్కడ ఉన్న పరిస్థితులు, వైసీపీ ప్రత్యామ్నాయంగా ఇంకో రాజకీయ పార్టీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆల్టర్నేట్ వైసీపీకి తెలుగుదేశం పార్టీ, జనసేన, ఆ 2 రాజకీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ జాతీయ పార్టీ పొత్తుల గురించి ఆలోచించినప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. సహజంగా రాజకీయాలలో మీకు తెలిసిన విషయం, రాజకీయాలలో ఎప్పుడు కూడా మిత్రులు శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సహజంగా పాలసీల మీద, జరుగుతున్నటువంటి పరిస్థితుల మీదనే ఏదైనా నిర్ణయాలు కానీ, ఆ రోజులు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద చర్చ ఉంటుంది. అని మొత్తానికి అక్కడ పొత్తులు అవసరం ఉన్నట్టుగా భావించి జాతీయ పార్టీ అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నది. రైట్ అండి, మరో కాలర్తో మాట్లాడదాం. రాజు గారు డెట్రాయిట్ నుండి. నమస్తే అండి.
నమస్తే అండి. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. అడగండి. ఇప్పుడు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఒక 10 years నుంచి రూలింగ్ లో ఉంది కదా. మీరు ఇదివరకు కరప్షన్ ఛార్జెస్ ఫాస్టర్ డిస్పోజల్ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతామని చెప్పారు. కానీ ఇంతవరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఈ రాజకీయ నాయకుల పైన, పార్లమెంట్ సభ్యుల పైన ఉన్నటువంటి కరప్షన్ ఛార్జెస్ కోసము ఎలాంటి ఇది చేయలేదండి. ఎందుకంటే మోడీ గారు స్పీచ్లు బాగా చెప్తారు, అంటే అవినీతి గురించి, అవినీతిని నిర్మూలిస్తా అంటారు, కానీ చర్యలేమీ ఉండవు, ఎలాంటి చర్యలు ఉండవు. అంటే మీకు పార్లమెంటులో సపోర్ట్ చేస్తేనేమో వాళ్ళపైన చర్యలు ఉండవు, మీకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం వాళ్ళపైన మాత్రమే, ఆ పార్టీల పైన మాత్రమే చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే మీరు ఇప్పుడు అంటే వ్యవస్థలను ఈ రకంగా దుర్వినియోగం చేసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాల నుంచి బెయిల్ పైన ఉన్నాడు. అంటే ఆర్థిక నేరాలు చేసి అంత పెద్ద మనీ లాండరింగ్ కేసులు, 64 సూట్ కేసు కంపెనీలు పెట్టుకొని దేశం మీద ఆ రకంగా 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతుంటే అంటే అది న్యాయ వ్యవస్థకు, దేశానికి అవమానం కాదా? అంటే కోర్టులోను సుప్రీంకోర్టు అడిగింది, జగన్మోహన్ రెడ్డి కేసులు ట్రయల్కి ఎందుకు రావడం లేదు అని సుప్రీంకోర్టు సిబిఐని అడిగింది. సిబిఐ పనిచేయదు. మరి మీరు మోడీ గారు అంటే చాలా మంచి పేరు, అదే ఇది అంటారు, కానీ ఆయన కూడా కాస్త ఏదో డబల్ గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది మాకు. అంటే మీకు నచ్చితే ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి పార్లమెంటులో సపోర్ట్ చేస్తే వాళ్ళని మీరు అసలు టచ్ చేయరు, వాళ్ళను నేరస్తులైనా దొంగలైనా వాళ్ళని కాపాడుతూ ఉంటారు, అవునా కాదా? 2 ప్రశ్నలండి. ఒకటి, రాజకీయ నాయకుల మీద ఉన్నటువంటి నేరారోపణల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి శిక్షలు ఖరారయ్యే విధంగా మోదీ గారు ప్రయత్నం చేస్తే బాగుంటుందని మొదటి. రెండవ ప్రశ్న మీరు ఏమడిగారు అంటే, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద చర్యలు లేవు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటున్నారు అనేది రెండవది. జగన్మోహన్ రెడ్డి గారి నేరాల గురించి, ఆర్థిక నేరాల గురించి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలు అనేది కోర్టులో ఉన్నటువంటి మ్యాటర్. కోర్టులో ఉన్నటువంటి అంశాల మీద మనం ప్రత్యేకంగా ప్రస్తావించడం భావ్యం కాదు. మోడీ గారి విషయంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ 15వ స్థానంలో ఉన్నటువంటి దేశ ఆర్థిక వ్యవస్థని ఇప్పటికీ 5వ స్థానంలో తీసుకొచ్చి ఆయన చర్యల వల్ల ఈ భారతదేశం ఆర్థికంగా ఏ రకంగా బలపడ్డది, ప్రపంచంలోనే ప్రజాస్వామ్యంలో పెద్ద దేశమైనటువంటి భారతదేశం కరోనా తాకిడి తర్వాత, కరోనా ఇబ్బంది తర్వాత కూడా దేశం ఆర్థికంగా నిలదొక్కుకోగలిగింది. ఇప్పటికీ 5వ స్థానంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అతి తక్కువ సమయంలో 3వసారి మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 3వ ఆర్థిక శక్తిగా ప్రపంచంలో ఎదగడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారని ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పింటారు. మీరు అన్నది ఇంకొక విషయం, రాజకీయ నాయకుల మీద నేరారోపణలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంటే బాగుంటుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది, మోదీ గారు అన్నటువంటి మాటలు నిలుపుకోవాలని చెప్పారు. తప్పకుండా 2024 తర్వాత ఈ 3వసారి ప్రధానమంత్రిగా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా మార్పులు రాబోతూ ఉన్నాయి. తప్పకుండా మళ్ళీ మనం ఒకసారి కలుస్తాం. మోదీ గారి చర్యల వల్ల, మోదీ గారి పనితీరు వల్ల ఎన్ఆర్ఐగా మీరు కూడా ఆయన చేస్తున్నటువంటి చర్యల వల్ల ఏ రకంగా ఈ దేశం అభివృద్ధి చెందుతుందో మీరు కూడా ఇప్పటికే గమనించి ఉంటారు. సరే, రాజకీయాలలో కొన్ని ఇబ్బందులు, మిగతా కొన్ని విషయాలు, కోర్టులు, మన దేశంలో ఎంత గొప్పగా ప్రజాస్వామ్యం ఉన్నదో మీకు తెలుసు. ఇంత గొప్ప ప్రజాస్వామ్యంలో మాటల ద్వారా అనగానే ఒక పని ఇమీడియట్గా కావాలంటే కొంత ఇబ్బంది అవుతుంది. కానీ మోదీ గారు సాధ్యం కానటువంటి పనులు ఈరోజు మీ అందరికీ తెలుసు. ఆర్టికల్ 370 అనే విషయాన్ని అసలు ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఊహించినటువంటి చర్య. ఈ దేశంలోనే అంతర్భాగమైనటువంటి కాశ్మీర్ ఈ దేశానికి సంబంధం లేకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యవహారాన్ని
నరేంద్ర మోడీ గారు ఏ రకంగా చాకచక్యంగా 370 ఆర్టికల్ అనేది రద్దు చేసి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో అంతకుముందు నెలకు కనీసం 4 సార్లు అక్కడి ప్రజలు దాడులకు గురవుతారు ఉగ్రవాదులు. ఈరోజు భారతదేశంలో ఉగ్రవాదులు చొరబడాలంటేనే ఒక భయానక వాతావరణం ఉగ్రవాదులకు కలిగించే విధంగా, అసలు భారతదేశం అంటేనే ఉగ్రవాదులకు భయం కలిగించే విధంగా మోడీ గారు తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా మీకు తెలుసు. తప్పకుండా మీరు అనుకున్నట్టు రాజకీయ నాయకుల మీద నేరారోపణలు ఉంటే అది మిగతా కోట్ల కొంత జాప్యం అవుతున్నమాట వాస్తవం. రాజకీయ నాయకులే కాదు, నేరారోపణలు ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా సరే కోర్టుల నుంచి తొందరగా తీర్పులు వెలువడే విధంగా దేశం మొత్తం మీద కూడా చర్యలు రావాలా. లక్షల కోట్లు కేసులు కోర్టులలో పెండింగ్లో ఉన్నటువంటి కారణంగా తీర్పులు సరైన సమయంలో వస్తలేవు, అది మాట వాస్తవం. కానీ 2024 తర్వాత ఆ వ్యవస్థలో కూడా భారీ మార్పులు రాబోతున్నాయి. రైట్ అండి, మరో కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. విలాస్ రెడ్డి గారు న్యూ జెర్సీ నుండి. హలో అండి, నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ TV9 వారికి. నమస్తే పాయల్ శంకర్ అన్న, బాగున్నారా? తెలంగాణలో కూడా నెక్స్ట్ 2029లో బీజేపీ అధికారంలో రావాలని, ఇప్పుడు ఎన్డీఏలో తెలంగాణలో అత్యధిక సీట్లు రాబోతుందన్నందుకు అంటే సర్వేలు చూస్తుంటే, పాజిటివ్ ఫీడ్బ్యాక్ చూస్తుంటే వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ గీతంపై వివాదం అని చెప్పేసి అందశ్రీ గారిది ఒకటి ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు, ఎంఎం కీరవాణి గారు కలిశారు. ఎంఎం కీరవాణి గారు అంటే అందరికీ తెలుగు వ్యక్తి, అందరికీ నచ్చిన వ్యక్తి, దాంట్లో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. కానీ తెలంగాణ వాళ్ళే మ్యూజికల్గా ఉంటే బాగుంటుంది అనేది ఒక చిరు కోరిక ఉండే. అది ఎంతవరకు అన్నది తెలంగాణ ప్రజల అభిష్టం. నా క్వశ్చన్ ఏంటంటే, మెయిన్గా తెలంగాణ సాంగ్లో సోనియా గాంధీ గారి పేరు పెడతారు అనేది ఒక మాట ఉంది. ఒకవేళ సోనియా గాంధీ గారి పేరు పెడితే సుష్మా స్వరాజ్ గారి పేరు కూడా పెట్టాల్సిందే అని బీజేపీ తరఫున మీరు రికమెండ్ చేయండి. ఎందుకంటే తెలంగాణలో 1200 మంది చనిపోతున్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ కోసం బలిదానాలు అవ్వద్దు, మేము అవుట్ రైట్గా బిల్ పెడితే పాస్ అవుతుందని చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్తా ఉన్నారు. తెలంగాణలో కూడా వచ్చి వాళ్ళు ప్రతి మీటింగ్లో సుష్మా స్వరాజ్ గారు ఘంటాపథంగా చెప్పారు, తెలంగాణ ప్రజలు చనిపోవద్దు, తెలంగాణ ప్రజలు బతికుండాలి, తెలంగాణని చూడడానికైనా మీరు అందరూ ఉండాలి, మేము డైరెక్ట్గా చేస్తామని. అంటే 10 ఏళ్ళు కాంగ్రెస్ ఇవ్వకుండా ఉండి దానికి సోనియా గారు ఇండైరెక్ట్గా బాధ్యత అయినప్పటికీ కూడా తెలంగాణ గీతంలో సోనియా గాంధీ పేరు పెడతామన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు కూడా అంతే ప్రాధాన్యత పెట్టాలి. లేదు అంటే ఈ తెలంగాణ గీతాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా లేదు. అంటే ఫస్ట్లో ఉన్న సాంగ్ని మళ్ళీ రీమాడిఫై చేయడం అనేది అందశ్రీ గారు కూడా ఇది తగదు అని నా వినమ్ర వేడుకోలండి. దానికి నా తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది పాయల్ శంకర్ గారికి, బీజేపీ వారికి, దయచేసి ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారితో చర్చించి తెలంగాణది హార్డ్ కోర్ తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ స్వాభిమానం, తెలంగాణ అభిమానంతో. సో ఎంత అవునన్నా కాదన్నా అదొక ప్రత్యేక అభిమానం అండి తెలంగాణ అన్న, తెలంగాణ గీతం అన్న. దయచేసి మీరు వారితో చర్చించాలని నా కోరిక. థ్యాంక్ యూ అండి. తప్పకుండా అండి. మేము మొదటి నుంచి కూడా రాష్ట్రాన్ని రాజకీయం కొరకు ఉపయోగించుకోవద్దు అనే ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ ఆ రోజు తెలంగాణ రావడానికి ప్రధాన కారణమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పెట్టేటటువంటి శక్తి లేకుండే. ఆ రోజు భారతీయ జనతా పార్టీ అనేక వేదికల మీద చెప్పడమే కాకుండా సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో ఇప్పటికే 1200 మంది పిల్లల్ని బలి తీసుకున్నారు, ఇంకెంతమంది చనిపోతే మీరు తెలంగాణ ఇస్తారు అని ఆ రోజు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల కొరకు తన వాణిని గట్టిగా వినిపించి తెలంగాణ రావడానికి ప్రధానమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు. మేము ఆ రోజు నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీని కూడా ఇదే అడిగినాం. తర్వాత వచ్చినటువంటి మన కాంగ్రెస్ పార్టీకి కూడా ఒకటే విషయం చెప్పినాం, మీరు రాష్ట్రాన్ని కేవలం రాజకీయం కొరకే ఉపయోగించుకోవడం అంటే అది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పినాం. మేము తప్పకుండా ఆ గీతంలో సుష్మా స్వరాజ్ గారి పేరు తప్పకుండా ఉండాల్సిందే. ఆ రోజు ప్రతిపక్ష నాయకురాలిగా సుష్మా స్వరాజ్ గారు చేసినటువంటి పోరాటం పార్లమెంట్లో, ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఒక ఎంపీ లేరు.
కానీ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆ రోజు రాజకీయాలు ఏమైనా సరే ఇంతమంది బలిదానాలు తీసుకున్నారు. మరి ఇంతమంది బలిదానాలు తీసుకున్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నదని ఆ రోజు పార్లమెంట్లో పోరాటం చేసినటువంటి సుష్మా స్వరాజ్ గారిని ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కొన్ని వ్యవహారాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడం వేరు, వాస్తవాలు మాట్లాడడం వేరు. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడాలనుకున్నప్పుడు ఆ రోజు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఉండొచ్చు, కానీ ప్రతిపక్ష నాయకురాలిగా ఆ రోజు తెలంగాణ ఇవ్వడంలో, తెలంగాణ కొరకు పార్లమెంట్లో పోరాటం చేయడంలో ఎటువంటి స్వార్థం లేకుండా తెలంగాణ ప్రజల ప్రాణాలే ముఖ్యమనే విధంగా ఎవరైతే తమ ఉజ్వల భవిష్యత్తును కూడా లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేస్తున్నటువంటి విద్యార్థులు, యువకులు ఇంతమంది అమరులైన బలిదానాలు ఇచ్చినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి మనసు కరుగుతలేదని ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు చేసినటువంటి పోరాటాన్ని తెలంగాణ ప్రజలే కాదు భారతదేశం ప్రజలంతా కూడా చూసాం. తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా పార్టీ నుండి కూడా తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకుంటాం. శంకర్ గారు, సో కేంద్రంలో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? కేంద్రంలో ఈసారి తప్పకుండా 400 స్థానాలు పైబడి మా కూటమికి ఇక్కడ ఖచ్చితంగా ఈసారి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఒక ఉత్సాహకరమైనటువంటి వాతావరణం. నేను 30 సంవత్సరాలుగా స్థానిక సంస్థల నుండి కూడా రాజకీయాలలో ఉన్నా. 2 సార్లు దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన తర్వాత 10 సంవత్సరాలు ఈ దేశాన్ని సుదీర్ఘంగా పరిపాలించిన తర్వాత ఒక ప్రధానమంత్రి గారి మీద ఇంత పాజిటివ్గా దేశ ప్రజలు ఎప్పుడు కూడా ఆలోచించలేదనిపిస్తుంది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలోనే మీరు చూడండి, 10 నుంచి 12 సీట్లు ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉన్నది. సౌత్లో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కేరళలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, అదేవిధంగా తమిళనాడులో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సీట్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా 400 స్థానాల పైబడి భారతీయ జనతా పార్టీ కూటమికి ఈసారి మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నది. మూడవసారి గొప్ప మెజార్టీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే అంటే 6 phases ఆఫ్ పోలింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఒక్క ఫేజ్ ఒకటే మిగిలింది, 7th phase. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్కి సంబంధించి ఎన్ని సీట్లు వస్తాయని గెస్ చేస్తున్నారు 6 విడతలో జరిగిన ఎన్నికలకి? అంటే ఇప్పుడు జరిగినటువంటి దాదాపు 350 పై స్థానాలు వస్తాయి అనే విధంగా చర్చ ఉన్నది. మొత్తానికి వాతావరణం భారతదేశం మొత్తం పైన ఎక్కడ చూసినా కూడా, నేను మొన్న అక్కడ వైష్ణోదేవి దర్శనానికి ఎక్కడ కాశ్మీర్కి వెళ్తే అక్కడి ప్రజలు కూడా ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నారు మోడీ గారి మీద అంటే, మోడీ గారు 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత మాకు టెంపరీగా కొంత ఇబ్బంది అనిపించింది, కానీ తర్వాత అడ్మినిస్ట్రేషన్ కానీ ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ అయిన తీరు కానీ ప్రజల్ని ఆదుకోవడంలో కానీ గొప్పగా పనిచేస్తున్నారని కాశ్మీర్లో నరేంద్ర మోడీ గారి గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. అంటే భారతదేశం అంతా కూడా ఈ దేశానికి గొప్ప ప్రధానమంత్రి 10 సంవత్సరాలు మనల్ని పరిపాలించిండు, దేశం యొక్క కీర్తి ప్రత్యేక గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిండు. ఎక్కడో ఉన్నటువంటి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఈ 5వ స్థానంలోకి తీసుకురావడమే కాకుండా తప్పకుండా 3వ స్థానంలో నిలబెడతానైతే మాటిస్తున్నారో దానికి అనుగుణంగా పనిచేస్తున్నారని ఈరోజు దేశ ప్రజలంతా కూడా భావించారు. ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా మాకు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో కానీ ఎక్కడైనా సరే నరేంద్ర మోడీ గారి మీద దేశ ప్రజలకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం, అదేవిధంగా 400 పై స్థానాలు తప్పకుండా భారతీయ జనతా పార్టీ కూటమి గెలవబోతాం. అంటే 400+ అంటే మామూలు విషయం కాదు. ఇండియా కూటమి నుంచి టఫ్ ఫైట్ వస్తుంది అనే ఛాన్స్ కూడా లేకుండా చెప్తున్నారు. ఎక్కువ మెజారిటీ లేకపోతే ఎక్కువ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అనిపించడం లేదా? అంటే ఇండియా కూటమి అసలు పోటీలో లేదు. వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలా కాబట్టి పాల్గొన్నారు, కానీ ఇండియా కూటమికి నాయకుడు లేదు. ఇండియా కూటమి నుంచి మాట్లాడేటటువంటి మాటలకు దేశ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు.
ఈ దేశం గురించి ఆలోచించినట్టు, ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచించినట్టు ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, ఇండియా కూటమి కానీ, ఆ నాయకుల మధ్యన కోఆర్డినేషన్ కానీ, ఆ నాయకులకు ఈ దేశం గురించి గొప్ప ఆలోచనలు కానీ ఉన్నట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. కేవలం అక్కడక్కడ అడపాదడప నరేంద్ర మోడీ గారిని ఏదో విమర్శించాలా, నరేంద్ర మోడీ గారిని ఏదో వ్యక్తిగతంగా మాట్లాడాలా, అదేవిధంగా మెజార్టీ ప్రజల మీద ఏదో రకంగా మాట్లాడి మైనార్టీలకు సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద వాళ్ళని తృప్తిపరిచే విధంగా కొన్ని హామీలు ఇచ్చి ఏదో రాజకీయాలు చేయాలన్నట్టే కూటమి వ్యవహారం చేసింది తప్పితే ఎక్కడ కూడా పోటీ ఉన్నట్టయితే మాకు కనిపించలేదు. సో పాయల్ శంకర్ గారు ఏం చెప్తారు? రాజ్యాంగాల్లో మార్పులు చేర్పులు చేయాలనుకుంటోందా బీజేపీ? ఈ విమర్శలపై ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ల మీద ఒక రకమైనటువంటి ఆలోచనతో దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా వ్యతిరేకం కాదు. అసలు భారతీయ జనతా పార్టీ, జనసంఘ్ ఆ రోజు పార్టీ ప్రారంభించిన రోజే ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి ప్రజలకు ఏ రోజైతే ప్రభుత్వ ఫలాలు అందుతాయో ఆ రోజే ఈ దేశం నిజమైన స్వాతంత్రం సాధించినట్టు అని భావించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండవసారి 2019లో రిజర్వేషన్లు పెంచింది భారతీయ జనతా పార్టీ. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా లేదు. అటువంటిది కేవలం మిగతా ఏ విషయాలలో కూడా అవకాశం లేదు. ఈ దేశ ప్రజలంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వైపే ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు అన్న ఒక అక్కస్తోని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాన్ని చేసే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడ కూడా ప్రజలు ఈ దుష్ప్రచారాన్ని నమ్మలేదు. ప్రజలు ఈ దుష్ప్రచారాన్ని నమ్మకపోగా వాళ్ళ శ్రమంతా కూడా వృధా అయింది. ఆ ఎన్నికల ఫలితాలు కూడా త్వరలో రాబోతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు వరకు జరిగినటువంటి ఎన్నికలలో వాళ్ళకు కూడా అర్థమైపోయింది, మేము భారతీయ జనతా పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేసినా, రిజర్వేషన్లు రద్దయితే అని చెప్పే ప్రయత్నం చేసినా ప్రజలు ఎవరు కూడా నమ్మలేదు అని కాంగ్రెస్ పార్టీకి కూడా అర్థమైంది. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీకి రిజర్వేషన్ల రద్దు కానీ మిగతా ఆలోచన లేదు. స్వయాన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అనేక సందర్భాల్లో బహిరంగ సభల్లో అదేవిధంగా ఇంటర్వ్యూలలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ప్రజలని కొంత గందరగోళంలోకి నెట్టాలన్న ఒక ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్ల రభసను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది రద్దు గురించి. కానీ భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు కాబట్టి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. రిజర్వేషన్ల రద్దు గురించి మాత్రమే కాదండి, అంటే భారత రాజ్యాంగాన్నే రద్దు చేస్తారు అనే ప్రచారం ఎందుకు వచ్చింది? ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనుకుంటున్నారు ఆ పార్టీ? బీజేపీకి అసలు అలాంటి ఆలోచనే లేనప్పుడు విపక్షం ఇంత సీరియస్ అలిగేషన్ ఎందుకు ముందుకు తీసుకొచ్చింది అనుకుంటున్నారు ప్రజల ముందుకి? అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర భారతీయ జనతా పార్టీ మీద అవినీతి ఆరోపణ చేసే ఆస్కారం లేదు. దేశ ప్రధానమంత్రి గారి మీద అవినీతి గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఇంత గొప్పగా దేశాన్ని పరిపాలించిన తర్వాత ఈ దేశ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇంత బలంగా కోరుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏ అస్త్రాలు లేని కారణంగా ఈ రిజర్వేషన్ అనే విషయాన్ని రద్దు అనే విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చింది, రాజ్యాంగాన్ని రద్దు అనే విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. అసలు భారతదేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసి అసలు ఏ రకంగా ఈ వ్యవస్థ నడుస్తుంది? ఇది ఒక మూర్ఖమైనటువంటి మాటలు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. వారు మాట్లాడినటువంటి మాటలకు తప్పకుండా రేపు జూన్ 4వ తారీఖు నాడు వారికి సరైన రీతిలో దేశ ప్రజలు జవాబు ఇవ్వబోతూ ఉన్నారు. దాంట్లో ఎక్కడ కూడా ఏ అనుమానం లేదు. ఈ దేశం కొరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలుగుతుంది? మాకు అవకాశం ఇస్తే ఈ దేశం కొరకు ఈ రకమైనటువంటి మేము పనులు చేస్తాం, లేదా ఈ రకంగా ఈ దేశ అభివృద్ధి కొరకు పాటుపడతామని కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గురించి తప్పుతే కానీ ఆ పార్టీ ఏం చేస్తుందనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పలేదు. వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో పసలేదు కాబట్టి రాహుల్ గాంధీ గారు మాట్లాడినా, సోనియా గాంధీ గారు మాట్లాడినా,
ప్రియాంక గాంధీ గారు మాట్లాడినా, మిగతా ఎవరు మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడినా అసలు ఆ మాటల్లో ఎక్కడ కూడా ప్రజలు నమ్మలేదు కాబట్టి వాళ్ళకి అంత ఘోరమైనటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తున్నది. తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ లీడర్స్ ఏం చెప్తున్నారంటే 10 ఏళ్లలో మోదీ ఏమన్నా ప్రాజెక్టులు కట్టారా, ఎందుకు చెప్పలేకపోతున్నారు, అదే నెహ్రూ కాలంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారు అని అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ వాళ్లకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత అవగాహన ఏమన్నా లేకుంటే మేము చెప్పలేం. కానీ 10 సంవత్సరాలలో 9,85,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు. గతంలో కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం కూడా ఇంత గొప్పగా ఈ తెలంగాణ రాష్ట్రానికి గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా సాయం దొరకలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకున్నా ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు అన్ని రకాలుగా ఆలోచించి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలోని మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిండు సభలో ఒక మాట అన్నాడు, నేను నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇంత గొప్పగా పనిచేసినటువంటి ప్రధానమంత్రి గారిని చూడలేదు. ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా గతంలో రాష్ట్రాల నుండి ఏవైనా ప్రాజెక్టులకు అనుమతులు కావాలని కేంద్ర ప్రభుత్వంకు పంపిస్తే నెలల తరబడి, సంవత్సరాల తరబడి అక్కడ కేంద్రంలో పెండింగ్లే ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచి పంపినటువంటి ఏ ప్రతిపాదనలైనా సరే 15 రోజులు, 20 రోజులు, 2 నెలల లోపల అన్ని అనుమతులు ఇచ్చి మాకు పంపుతున్నది. స్వయాన కొన్ని థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి స్పెసిఫిక్గా వాటి పేర్లు చెప్తూ ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నిండు శాసనసభలో అక్కడ ఉన్నటువంటి శాసనసభకు మెసేజ్ ఇస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోని, మిగతా ఎమ్మెల్యేలతోని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తాం, సభ ద్వారా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుదామని ఆ రోజు శాసనసభ ద్వారా నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి అభినందనలు తెలిపింది. అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఏమి సాయం చేయకుంటే శాసనసభ ద్వారా ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతారా? ఆ ఒక్క ఉదాహరణను బట్టి, ఆ ఒక్క విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత గొప్పగా తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉదారంగా సాయం చేసిండ్రో. ఆ ఒక్క శాసనసభ సంఘటన సరిపోతుంది. అండి, మీతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారండి. యూకే నుండి కుమార్ గారు, నమస్తే అండి. కుమార్ గారు, ఓకే, కాల్ డ్రాప్ అయినట్లుందండి. సో శంకర్ గారు, ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు మీరు? ఇండియా కూటమి చాలా కష్టాలలో ఉన్నదండి. ఇండియా కూటమికి ఉన్నటువంటి సీట్లు, అసలు ఆ కూటమిలో ఎవరున్నారనేది ఇంకా క్లారిటీ లేదు. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారు ఉన్నారా లేదా అని అనుమానం. ఇట్లా భారతదేశం మొత్తం మీద కూడా ఇండియా కూటమి అంతా కూడా ఒక సందిగ్ధంలో ఉన్నది. ఆ కూటమికి సంఖ్య చెప్పేటటువంటి పరిస్థితులు లేదు. వాళ్ళు గతంలో కన్నా తక్కువ సీట్లు ఉండే అవకాశమే ఎక్కువ ఉన్నది. అంటే రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర కానీ, కాంగ్రెస్ లీడర్స్ ప్రచారాలు కానీ ఇవేమి అంతగా కలిసి వచ్చే అంశాలుగా కనిపించట్లేదా? ఇండియా కూటమి మేము గెలుస్తామని వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, నాయకుల కన్నా ఎక్కువ. రాజకీయాల కొరకు పాదయాత్రలు చేసిన, రాజకీయాల కొరకు మీరు రాజకీయ మాటలు మాట్లాడినా ప్రజలు అన్ని విషయాల్ని గమనించగలుగుతారు. రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో చాలా ఉదాహరణలు మనం చూసినాం. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఇక వాళ్లకు ఇక అంతకన్నా ఇంకో తెలివి తక్కువతనం ఇంకేం లేదు. రాహుల్ గాంధీ గారికి అసలు ఈ దేశ భౌగోళిక విషయం మీద కూడా కనీస అవగాహన లేదన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడతారో రాహుల్ గాంధీ గారు అర్థం కాదు. ఇప్పుడు దేశ ప్రజలంతా ఒకటి ఆలోచిస్తారు, ఈ దేశం ఎవరి చేతుల్లో ఉంటే సేఫ్గా ఉంటుంది, ఈ దేశం ఎవరి చేతిలో భద్రతగా ఉన్నది, ఈ దేశాన్ని గతంలో పాలించినటువంటి పార్టీలు ఏ రకంగా దేశంలో అవినీతి కార్యక్రమాలు చేసినాయి,
ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ 10 సంవత్సరాలు దేశం ఏ రకంగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళింది. గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే మీరు టీవీలలో వార్తలు చూస్తే వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రతి నెలకొక స్కామ్ కనిపించేది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి 10 సంవత్సరాలలో ఎక్కడా ఒక్క రూపాయి అయినా సరే తను కానీ తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ లేదా మిగతా ఎవరైనా ఒక్క రూపాయి స్కామ్ చేసినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆరోపించేటటువంటి పరిస్థితి లేదు. అంటే అంత గొప్పగా నిజాయితీగా ఈ దేశాన్ని పరిపాలించిన తర్వాత దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తీర్పు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇస్తారు? సహజంగా మంచి చేసేటటువంటి వ్యక్తులని, మంచి చేసేటటువంటి పార్టీలని ఎప్పుడు కూడా ప్రజలు గుర్తిస్తారు, ప్రజలు మద్దతిస్తారు. ఆ రకంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలు పూర్తిగా అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎక్కడ కూడా అనుకూలంగా లేరు. ఇప్పుడు వాళ్ళు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పాదయాత్రలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో, ఏ రిజల్ట్స్ వచ్చిందో మీ అందరికీ కూడా తెలుసు. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర వల్ల ఎక్కడ ఏమీ మార్పు జరగలేదు. మొత్తానికి దేశంలో ప్రజలంతా కూడా గొప్పగా ఆలోచించరు. ఇంత గొప్ప ప్రధానమంత్రి గారికి మనమంతా కూడా మనస్ఫూర్తిగా మద్దతు ఇవ్వాల్సిందే అని ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అసలు ఇక భవిష్యత్తులో ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందో చూడాలి జూన్ 4 తారీఖు తర్వాత. సో శంకర్ గారు, బీజేపీ చేస్తున్న సీరియస్ అలిగేషన్స్లో మరొకటి ఇండియా కూటమి మీద ప్రధాని అభ్యర్థి లేరు వాళ్ళకి, ఒకవేళ వస్తే సంవత్సరానికి ఒకళ్ళు మారుతూ ఉంటారు పీఎంగా అని. ఎందుకు ఇంత సీరియస్ అలిగేషన్స్ కాంగ్రెస్ మీద వేయడానికి రీజన్స్ ఏంటి? వాళ్ళకి కూటమిలో అభ్యర్థి లేకపోతే వాళ్ళు ఎందుకు కంటెస్ట్ చేస్తారు? వాస్తవంగా మీరే ఆలోచించండి. అసలు ఆ ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరైనా ఉన్నారా? కొన్ని పార్టీల మధ్యన కూడా రాజకీయాలలో ఉన్నారు కాబట్టి తప్పని పరిస్థితులలో పోటీ చేస్తున్నారు. ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్లకు ప్రధానమంత్రి ఇండియా కూటమికి మెజార్టీ వస్తుందని, దాంట్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం వస్తుందని ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి కూడా నమ్మకం లేదు. అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇండియా కూటమి ఏమాత్రం అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు కానీ, మరి అదేవిధంగా బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు కానీ, ఇంకా చాలామంది ఆ పార్టీలో మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆ పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోయింది. అసలు ఇండియా కూటమికి ప్రధానమంత్రి కాదు కదా, నాకైతే ప్రతిపక్ష హోదాలో ఉంటారా లేదా అని కూడా అనుమానం వస్తూ ఉంది. ఇదే వేగిన మోడీ గారిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగానైతే మోడీ గారి వేవ్ వచ్చిందో మన పార్లమెంట్ ఎన్నికల్లో, ఆ రకంగా పార్లమెంటు భారతదేశం అంతగిన ఉంటే అసలు ఇండియా కూటమికి ప్రతిపక్ష పాత్ర కూడా వస్తుందా లేదని అనుమానం ఉన్నది. ప్రధానమంత్రి అయితే దూరం మాట. ప్రధానమంత్రి గురించి అసలు ఆలోచన వాళ్ళు కూడా పెట్టుకోలేదు. మిగతా ఏదో మనం మాట్లాడుకోవడం వేరు, కానీ రాహుల్ గాంధీ గారికి కూడా పాపం ఏ రోజు కూడా ఆలోచన లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రి అయితే అన్న ఆయనకే ఆలోచన లేదు. ఇక మిగతా పార్టీల నాయకులకు ఎవరికి కూడా అటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఆ కూటమికి సీట్లే వచ్చే అవకాశాలు లేవు. ఇక ప్రధానమంత్రి ఎక్కడికి వెళ్ళి కాగలుగుతారు కాబట్టి వాళ్ళు ప్రతిపక్ష పాత్రకు ఏదన్నా అవకాశం ఉంటే ఉండొచ్చు. తెలంగాణలో కూడా లాస్ట్ టైం ఇలానే అన్నారు, కాంగ్రెస్ వచ్చే ఛాన్సే లేదు అని బీజేపీ వాళ్ళు. మరి వచ్చిందిగా, మరి చూడాలి. ఇక పంజాబ్లో ఆప్ సర్కార్ని అమిత్ షా కూల్ చేస్తారు అని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు కూలిపోయే ప్రమాదం ఉన్నటువంటి సమయంలో కేజ్రీవాల్ గారు ఇటువంటి ఆరోపణలు చేస్తారు. పంజాబ్లో ఆప్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలజడి కానీ, డ్రగ్స్ కానీ, మిగతా మాఫియాలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ప్రజలు తిరగబడుతున్నటువంటి తీరు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత అంతర్గతంగా ఆప్లో కూడా అంతర్గతంగా కుమ్మలాటలు మొదలైపోయినాయి. వాళ్ళకు వాళ్ళు కూల్చుకునే అవకాశం ఉన్నప్పుడు మిగతా వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేజ్రీవాల్ గారు. మరొక క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ ఈసారి కూడా మత రాజకీయాలతోనే అధికారం చేజిక్కించుకోవాలనుకుంటోంది. మత రాజకీయాలని మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా హైలైట్ చేస్తోంది
అని రాహుల్ అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా ఒక మాట చెప్తున్నామండి. మీరు మైనార్టీల గురించి, మైనార్టీల హక్కుల గురించి గొప్పగా మాట్లాడుతున్నామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో మెజార్టీ హిందువుల మనోభావాల గురించి, మెజార్టీ హిందువుల హక్కుల గురించి ఎందుకు మాట్లాడద్దు? అంటే మేము మెజార్టీ హిందువుల హక్కుల గురించి, మెజార్టీ హిందువుల మనోభావాల గురించి మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మతం గురించి మాట్లాడుతుందని అంటారు. అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కొరకు, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ మాట్లాడితే మెజార్టీ ప్రజల మనోభావాలను గౌరవిస్తే ఆ పార్టీని మతం పార్టీగా, అదేవిధంగా మతం గురించి రాజకీయాలు చేస్తున్న పార్టీగా మాట్లాడతారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంటిది? కాంగ్రెస్ పార్టీ మతం పేరు మీద రిజర్వేషన్ ఇవ్వాలంటది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మతం పేరు మీద మేము ఇస్తాం రిజర్వేషన్ అని వాళ్ళు ముందుకు వచ్చి ప్రకటన చేస్తారు. ఈ భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఆ రకంగా మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా మతపరమైనటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగానికి విరుద్ధమని మేము మాట్లాడినాం. అంటే మతం గురించి మేము మాట్లాడుతున్నట్ట, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నట్ట. కాంగ్రెస్ పార్టీ పదే పదే ఎక్కడ అవకాశం దొరికినా కూడా వారు ఈరోజు మైనార్టీలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడి అంత ఓపెన్గా వ్యవహారం చేస్తున్నప్పుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల కొరకు తప్పకుండా ఎవరు ఏమనుకున్నా, మెజార్టీ ప్రజలకు అన్యాయం జరిగినా, మెజార్టీ ప్రజల మనోభావాలకు ఎక్కడ ఏ ఆటంకం కలిగినా తప్పకుండా స్పందించే పార్టీ భారతీయ జనతా పార్టీ. మైనార్టీ ప్రజలకు కూడా స్పందించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది కదా. సో కాల్ ఉన్నారండి, వారితో కూడా మాట్లాడదాం. చికాగో నుంచి పవన్ గారు, నమస్తే అండి. హలో అండి. హలో టు యాంకర్ అండ్ హలో టు పాయల్ శంకర్ గారు. ఇప్పుడు మోడీని విమర్శిస్తున్నారండి చాలా మంది. అంటే మేము బీజేపీ వాళ్ళమే ఓపెన్ గా చెప్తాం. మోడీని విమర్శించే ముందు ఒకసారి వీళ్ళు కాంగ్రెస్ 75 years పరిపాలనలో ఏం చేశారో, మోడీ గారు చేసిన పరిపాలనలో చేసిన రిఫార్మ్స్ కానీ లేకపోతే డెవలప్మెంట్స్ కానీ చూసుకుంటే మీరు ఒకసారి ఆన్సర్ మీకే తెలుస్తుంది. మీరు ఒక క్వశ్చన్ ఇంతకుముందు ఒక పాయింట్, ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో చాలా మంది ఒక క్వశ్చన్ అడిగేవారండి కాలర్స్, కవితని జైల్లో నీకు వేయట్లేదని. ఎవరు ఆ కవిత గురించి మాట్లాడలేదు చూసారు. ఈరోజు కవితను జైల్లో వేయడానికి టైం పడుతుందని చెప్పారు అప్పుడు కూడా. ఈ రోజు కేసీఆర్ గురించి కూడా రెవల్యూషన్స్ బయటకు వచ్చినాయి కొన్ని. సో కేసీఆర్ కూడా జైల్లోకి వెళ్ళిపోతారు. సో ఇవన్నీ అప్పుడు ఏమన్నారని మోడీని బ్లేమ్ చేశారు. మోడీ అంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఆర్ టుగెదర్ అని. మరి ఈ రోజు ఎవరు మాట్లాడలేదు ఏంటంటే టైం టేక్స్ టైం. సో డెవలప్మెంట్ అనేది ఇట్ కెనాట్ బి డన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 5-10 years. మనకి కాంగ్రెస్ చూసుకుంటే టుక్ ఓవర్ 75 years టు వాట్ ఎవర్ డెవలప్మెంట్, లిటిల్ డెవలప్మెంట్ దే డన్. సో టైం ఇస్తే మోడీ గారు కూడా చేస్తారు, 3rd term కానీ 4th term కానీ. సో టైం ఇస్తే ఆయన చేస్తారు. ఊరికనే ఏదో అనాలి కాబట్టి అంటున్నారు కానీ అది ఆయన అలా అంటాం తప్పండి. సెకండ్, మీరు ఒక పాయింట్ యాంకర్ గారు మీరు ఒక పాయింట్ రైజ్ చేశారండి, మతం అని రిలీజన్ అని. బీజేపీ మేనిఫెస్టోలోనే క్లియర్ గా ఉంది కదండి, రామ మందిరం కడతామని. ఎక్కడ కూడా హైడ్ చేయలేదు కదా ఆ విషయాన్ని. సో మైనారిటీ పాలిటిక్స్ అని మీరే అంటున్నారు. మైనారిటీ పాలిటిక్స్ చేసేది ఎవరండి? కాంగ్రెస్ వాళ్ళే. రామ మందిరం కడతామని డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పిన వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఇందులో తప్పేముందండి? ఇంకొక లాస్ట్ పాయింట్ అండి, మోడీ గారి పరిపాలన బాగోపోతే, మోడీ గారు సరిగా చేయకపోతే ఎందుకు ఇంత మెజార్టీతో మోడీ గారిని గెలిపిస్తున్నారండి ప్రతిసారి? దయచేసి ఒకసారి మీరు ఆలోచించుకోండి. అది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. రైట్ అండి. ఇప్పుడు పవర్ గారు చాలా గొప్పగా మాట్లాడిన విషయాలన్నీ కూడా ఈరోజు దేశ ప్రజలంతా ఆ రకంగానే ఆలోచిస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి మాటలకు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ట్రాప్లో మేము ఎప్పుడు పడలేదు, పడదలుచుకోలేదు కూడా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పదే పదే మైనార్టీల గురించి మాట్లాడి, మైనార్టీల గురించి చర్చ పెట్టి ఈరోజు మెజార్టీ హిందువుల గురించి పట్టించుకునే పని లేదనే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది. మేము ఏ రోజు మైనార్టీలకు వ్యతిరేకం కాదు. ఎవరైతే ఈ దేశం కొరకు వ్యతిరేకంగా వ్యవహారం చేస్తారో వారికి మాత్రమే మేము వ్యతిరేకమని చెప్పినాం. ఈరోజు 3 తలాక్ రద్దు, అది ఎవరి కొరకు చేసినటువంటి బిల్ అండి? అది ఈరోజు 3 తలాకు ఆ పదం ఎవరు వర్తిస్తుంది? ఆ 3 తలాకు రద్దు విషయం వల్ల ఏ వర్గానికి, మన మహిళలకు సంబంధించిన వాళ్లకు న్యాయం జరుగుతుంది? ఈరోజు నిజంగా మైనార్టీ ప్రజల మీద మాకు ఏదైనా మంచి ఆలోచన కన్నా లేకుంటే
ఆ త్రిబుల్ తలాక్ రద్దు విషయంలో అంత గొప్పగా పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలను నొప్పించి ఆ రకంగా అంత గొప్ప నిర్ణయం ఎందుకు జరుగుతుందండి? అక్కడ ఉన్నటువంటి ఆ మహిళలు పడుతున్నటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు. ఆ మహిళలు పడుతున్నటువంటి బాధలు అన్నీ ఇన్ని కావు. స్వయాన ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఈరోజు మహిళలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు త్రిబుల్ తలాక్ వల్ల. ఫోన్లలో మెసేజ్ల ద్వారా ఎక్కడో 3 సార్లు మాట్లాడిస్తే చాలు వాళ్ళకు జీవితాలతో పూర్తిగా వాళ్ళ జీవితాలు అంధకారంలో నెట్టబడుతున్నాయని ఆలోచించి త్రిబుల్ తలాక్ విషయంలో గొప్పగా పార్లమెంట్లో నిర్ణయం వెలువడ్డది. త్రిబుల్ తలాక్ రద్దు చేయబడ్డది. కాబట్టి మా ఆలోచన అంతా, భారతీయ జనతా పార్టీ ఆలోచన అంతా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుండాలనే ఆలోచన ఉంటుంది తప్పితే ఏ ఒక్కరి కొరకో భారతీయ జనతా పార్టీ ఆలోచన ఉండదు. రైట్ అండి. ఫైనల్గా ఒక చివరి క్వశ్చన్. సో ఏపీలో ఎవరు వస్తారనుకుంటున్నారు? ఎవరికి అంతు పట్టట్లేదు, మీ గెస్ ఏంటి? ఏపీలో మా కూటమి వస్తే దాంట్లో ఎక్కడ కూడా అనుమానం లేదు. సో బీజేపీ ఇండివిజువల్ గా ఎన్ని సీట్స్ గెలిచే ఛాన్స్ అనేకమైనటువంటి అక్కడ మొత్తానికి సీట్లు అని కాకుండా మంచి మెజార్టీతో అక్కడ మా కూటమి అధికారంలోకి వస్తుంది. దాంట్లో ఏం అనుమానాలు లేదు. ఇప్పటికీ అనేక సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. జరిగినటువంటి విషయాలలో కూడా అన్ని చాలా క్లారిటీ ఉంది. అక్కడ ఏపీలో మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. ఈరోజు వారధి కార్యక్రమంలో జాయిన్ అయ్యి కాలర్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పినందుకు, అలానే తెలంగాణ స్టేట్కి సంబంధించి అండ్ ఇండియా కూటమి గురించి అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్ని సీట్స్ సాధించవచ్చు ఎన్డీఏ అని పలు విషయాలకు సంబంధించి మాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ అండి. ఇది వాల్టి వారధి. నెక్స్ట్ మరొక గెస్ట్తో రేపు మీ ముందు ఉంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.